నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఫాల్తా ఫైల్స్, బెంగాల్ సరిహద్దుల్లో వణుకు, పుష్పరాజ్ పతనం, సింగం వేట. మరి బెంగాల్ బ్రేకింగ్, 1,00,000 ఓట్ల మెజారిటీ వెనుక దాగున్న ఇంటర్నేషనల్ కనెక్షన్. పిశాచ రాజ్యంపై సింగం అజయ్ పాల్ శర్మ వేట. బాహుబలి ఐపీఎస్ దెబ్బకు జహంగీర్ ఖాన్ గాయబ్. కమలం గుర్తుపై నల్ల టేపు, వేలికి సెంటు వాసన, నడి రోడ్డుపై చావు దెబ్బలు. బెంగాల్ను వణికించిన పిశాచ రాజ్యం కుప్పకూలింది. బెంగాల్ గడ్డపై కొత్త విప్లవం ఒక హెచ్చరికలా ఉంది. భయంతో వణికిన ఒక సామ్రాజ్యం, అహంకారంతో వీరవిహారం చేసిన ఒక మాఫియా లీడర్, చట్టాన్ని తన కాళ్ళ కింద చుట్టంగా చుట్టుకున్న ఒక పిశాచ రాజ్యం. కానీ సీన్ కట్ చేస్తే హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ ఎంట్రీ. బాహుబలిలో బల్లాల దేవ లాంటి విలన్ అహాన్ని మట్టి కనిపించిన ఒక సిన్సియర్ పోలీసు వేట ఇది. పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్న ఫాల్తా నియోజకవర్గంలోని పరిణామాలు ఇవి. ఇప్పుడు కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు, దేశ సరిహద్దుల్లో లక్షలాది మంది దేశ ద్రోహులను వణికిస్తున్న సంచలనం ఇది. డేగ కళ్ళతో సరిహద్దుల్లో పహారా కాస్తున్న కాకి సైన్యం, రహస్య మార్గాల్లో బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి చొరబడుతున్న చొరబాటుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. కోల్కతా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సీక్రెట్గా బంగ్లాదేశ్కు రాకపోకలు సాగిస్తున్న అక్రమ వలసదారుల నెట్వర్క్ ఇప్పుడు ముక్కలైంది. ఎన్నికల ఫలితాల రోజు నుంచి వస్తున్న బెంగాల్ బ్రేకింగ్ న్యూస్ ఇది. దేశంలోనే కాదు, మన చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కూడా తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రాన్ని ఒక సామంత రాజ్యంలో పరిగణిస్తూ ప్రజల రక్తాన్ని తాగే పిశాచాలను మరిపించే తాటకి సామ్రాజ్యం కుప్పకూలడంతో పుష్ప ఫ్లవర్ అనుకున్నారా, ఫైర్ అంటూ రెచ్చిపోయిన జహంగీర్ ఖాన్ ఒకే ఒక్క సిన్సియర్ ఐపీఎస్ ఎంట్రీతో ఎలా మాయమయ్యాడు? అసలు ఈ ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక ఫలితాల్లో 1,00,000 ఓట్ల మెజారిటీ రావడం వెనుక ఉన్న ఆ ఇంటర్నేషనల్ రహస్యం ఏంటి? బాహుబలి రేడర్ రన్ అవుట్ అయిన వైనం, పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న గుసగుసలు దేశ సరిహద్దులను ఇప్పుడు షేక్ చేస్తున్నాయి. సూటిగా చెప్పాలంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కానీ శాశ్వతంగా అహంకారం, అరాచకం కూడా చెల్లవని పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా నియోజకవర్గ తీర్పు పచ్చ అక్షరాలతో లిఖించబడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రగులుతున్న ఒకే ఒక్క ప్రశ్న, ఫాల్తాలో గెలిచింది నిజంగా కేవలం బీజేపీ అభ్యర్థేనా, లేక అక్కడ ఇన్నాళ్ళు సాగిన ఒక నరరూప రాక్షస పాలనపై విసిగిపోయిన సామాన్య ప్రజలు సాధించిన చారిత్రాత్మక విజయమా అని? 1,00,000 ఓట్ల మెజారిటీతో అక్కడ కమలం వీక్షిస్తే ఇన్నాళ్ళు ఆ ప్రాంతాన్ని తన జేబులో పెట్టుకుని అడ్డు అదుపు లేకుండా శాసించిన టీఎంసీ అభ్యర్థి, లోకల్ బాహుబలిగా ప్రచారం చేసుకున్న జహంగీర్ ఖాన్కు కేవలం 7,000 ఓట్లు మాత్రమే వచ్చాయంటే ఎవరైనా నమ్మగలరా? అతి తక్కువ కాలంలో ఒక తిరుగులేని రాజకీయ నాయకుడు ఇంత దారుణంగా పాతాళానికి పడిపోవడం భారత రాజకీయ చరిత్రలోనే ఒక రికార్డు. అహంకారంతో వీర విహారం చేసిన ఒక మాఫియా లీడర్కు ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికిన సామాన్య ప్రజలకు కలిసి నేర్పిన పక్కా గుణపాఠం ఇది. ఇక నాణ్యానికి ఒకవైపు చూస్తే 1,00,000 ఓట్ల మెజారిటీ కేవలం ఒక నెంబర్లా కనిపిస్తుంది. కానీ నాణ్యాన్ని తిరగేసి చూస్తే ఇన్నాళ్ళు అక్కడ సాగిన పిశాచ రాజ్యం తాలూకా భయానక నిజాలు ఒళ్ళు గొగురు పొడిచేలా చేస్తాయి. జహంగీర్ ఖాన్ ఇన్నాళ్ళు ఎలా గెలుస్తూ వచ్చాడు? అతను వెనుక ఉన్న ఆ అరాచక అదృశ్య అస్తం ఎవరిది? బెంగాల్ సుల్తాన్ మహారాజశ్రీ తాటకి గారి మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అండదండలతో లోకల్ అధికారులు, పోలీసులను కుక్కల్లా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఎలా కూనీ చేశారో వింటేనే ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటుంది. ఎన్నికలు అంటే ఓట్లు వేయడం కాదు, ఓట్లను పగటిపూటే దోచుకోవడం. మొన్నటి ఎన్నికల్లో కూడా ఈ జహంగీర్ ఖాన్ ఏకంగా ఈవీఎం మిషన్లపై ఉన్న కమలం గుర్తు మీద నల్లటి టేప్ అతికించాడు. ఓటరుకు కమలం గుర్తు కనిపించకుండా స్క్రీన్ క్లోజ్ చేశాడు. ఇంతకంటే బరితెగింపు ఎక్కడైనా ఉంటుందా? మరి ఫాల్తా నియోజకవర్గంలో జహంగీర్ ఖాన్కు ఒక వికృతమైన సైకో అలవాటు ఉంది. ఇక పోలింగ్ రోజున టీఎంసీ గుర్తు పక్కన ఒక ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్ పూసేవాడు. ఓటు వేసి బయటకు వచ్చిన ప్రతి ఓటరు వేలిని జహంగీర్ గోండాలు పట్టుకుని వాసన చూసేవారు. ఆ వేలికి సెంటు వాసన వస్తేనే వాడు బతికినట్టు. ఆ వాసన రాకపోతే అంటే వేరే పార్టీకి ఓటు వేశాడని అక్కడికక్కడే
నడి రోడ్డుపై బట్టలు ఊడదీసి తరిమి తరిమి కొట్టేవాడు. ఇది ఇన్నాళ్ళు ఫాల్తాలో సాగిన నరరూప రాక్షస క్రీడ. మరి ఇన్నేళ్లుగా తాటకి అనుచరగణం, అభ్యర్థిగణం అంటే బెంగాల్ వ్యాప్తంగా ఉన్న అనేక మంది జహంగీర్ ఖాన్ చేసింది ఇదే. బెంగాల్లో గోండా రాజ్యం ప్రజలకు కొత్త ఏమీ కాదు. ఒకప్పుడు సిపిఎం దీన్ని ఒక సిస్టమేటిక్గా సాగిస్తే మమతా దాన్ని 1000 రెట్లు పెంచి అచ్చంగా ఒక పిశాచ రాజ్యంగా మార్చేసిందని టాకు. కానీ ఎప్పుడైతే రాష్ట్రంలో తాటకి రాజ్యం కుప్పకూలిందో, కేంద్ర బలగాల పూర్తినిగా ఏర్పడిందో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. ఎప్పుడైతే బెంగాల్ గడ్డపై యూపీ క్యాడర్ డైనమిక్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ పాల్ శర్మ అడుగుపెట్టాడో అప్పటి వరకు సాగిన అరాచక సామ్రాజ్య పునాదులు ఒక్కసారిగా కదిలిపోయాయి. బెంగాల్లో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఏవి? సరిహద్దుల గుండా వస్తున్న నకిలీ ఓటర్లు ఎవరు? వారిని ఆడిస్తున్న గూండాలు ఎవరు అని పక్కా స్కెచ్ వేసిన అజయ్ పాల్ శర్మ స్ట్రైట్గా ఫాల్దా నియోజకవర్గంలో ల్యాండ్ అయ్యాడు. జహంగీర్ ఖాన్కు కళ్ళల్లోకి చూస్తూ తుపాకీ ట్రిగ్గర్ మీద వేలు పెట్టి ఒకే ఒక్క స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చాడు. నాతో గోక్కోకు, ఇంటికెళ్ళి ఏడవాల్సి వస్తుంది, జాగ్రత్త అని సింగల్లా గర్జించాడట. కానీ ఇన్నాళ్ళుగా అనుభవించిన అధికార మదం, మళ్ళీ తామే గెలుస్తామనే భ్రమలో ఉన్న జహంగీర్ ఖాన్ సినిమా డైలాగులు అందుకున్నాడు. నువ్వు సింగం అయితే నేను పుష్పరాజ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? ఫైర్. పుష్ప ఎప్పటికీ తల వంచడు అంటూ సోషల్ మీడియాలో రౌడీయిజం చూపించాడు. మరి ఆ ఐపీఎస్ ఆఫీసర్ పవర్ ఏంటో తెలియక తల బిరుసుతనంతో సింగం మీదే తొడగొట్టాడు. కానీ ఇది రియల్ లైఫ్ కాదు, రియల్ లైఫ్. జహంగీర్ ఖాన్పై అజయ్ పాల్ శర్మ డ్యాగ కన్ను వేశాడు. బంగ్లాదేశ్ సరిహద్దుల నుండి నకిలీ ఓట్లు వేయించడానికి వచ్చే దొంగదారులన్నింటినీ సెక్యూరిటీ ఫోర్సెస్తో సీల్ చేయించేశాడు. మరి పాత ఆటలు సాగవని ఈసారి సెంటు వాసనలు చూస్తే ఎన్కౌంటర్ ఖాయమని హింట్ కూడా ఇచ్చేశాడు. మరి దీంతో లోకల్ పోలీసులు కూడా తోక ముడిచి చట్టానికి లొంగిపోయారు. కేంద్ర బలగాలు ప్రతి పోలింగ్ బూత్ను యుద్ధ ప్రాతిపదికన తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక దాంతో అప్పటి వరకు వీరవిహారం చేసిన ఈ నకిలీ పుష్పరాజ్ కౌంటింగ్ రోజు కాదు కదా, కనీసం పోలింగ్ రోజు తన సొంత ఓటు వేయడానికి కూడా రాలేకపోయాడు. భయంతో నియోజకవర్గం దాటి, సరిహద్దులు దాటి ఎక్కడికో పారిపోయాడు. మరి అలా జహంగీర్ ఖాన్ గాయబయ్యాడు. మరి ఇన్నాళ్ళు భయండేడని చస్తూ బతికిన జనం ఈసారి స్వేచ్ఛగా సింగం రక్షణలో పోలింగ్ బూత్ వైపు అడుగులు వేశారు. టీఎంసీ గుండాల పాత దారుణాలపై తమ కోపాన్ని ఓట్ల సునామీగా మార్చేశారు. ఫలితం జహంగీర్ ఖాన్కు కేవలం 7,000 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి ఏకంగా 1,00,000 ఓట్ల రికార్డు బ్రేకింగ్ మెజారిటీ. మరి ఫాల్తా నియోజకవర్గ ఫలితం బెంగాల్ రాజకీయాల్లో ఒక సరికొత్త పొలిటికల్ విప్లవానికి నాంది పలికింది. ఇక జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అంటే ఒక చెత్త కుప్పలా మారిన బెంగాల్ను చక్కదిద్దడానికి ముఖ్యమంత్రి సువేందు అధికారికి ఈ 5 ఏళ్ల సమయం కూడా సరిపోదు. ఎందుకంటే సువేందు కూడా ఒకప్పుడు ఆ పిశాచ శిబిరం నుంచి వచ్చినవాడు కాబట్టి ఏ గోండా బలం ఏంటి, ఏ దేశద్రోహి బలహీనత ఏంటో ఆయనకు ఇంచు తెలుసు. కానీ ఈ యాక్షన్ ప్లాన్, ఈ పోలీస్ రైడింగ్స్, ఈ టెంపో ఇలాగే కొనసాగాలి. టీఎంసీని మూలాల నుంచి, ఆ అక్రమ వలసదారుల నెట్వర్క్ నుంచి దెబ్బ తీయకపోతే రాబోయే రోజుల్లో మమత మళ్ళీ ఊపిరి పీల్చుకోగలిగితే శక్తులు కూడగట్టుకుని మన బెంగాల్ మరో బంగ్లాదేశ్ కావడం ఖాయం. అందుకే ఫాల్దా ఇచ్చిన తీర్పు ఒక బలమైన హెచ్చరిక. అరాచకంపై సామాన్యుడు సాధించిన ఒక మహా విప్లవం అంటూ బెంగాల్ ప్రజలు గొంతెత్తుతున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్.